హాయ్ అండి. ఫైబర్, ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉన్న బ్యాలెన్స్‌డ్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇవి 2 పూటలు తింటూ కూడా వారానికి 2 కేజీల వరకు తగ్గొచ్చు. ఒక ఆనియన్‌ని సన్నగా కట్ చేసి ఇలా తీసుకోవాలి. ఒక క్యారెట్‌ని తురిమి తీసుకోవాలి. క్లీన్ చేసిన మెంతి కూరని సన్నగా కట్ చేసి ఇలా ఒక కప్ తీసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసిన పెసరపప్పుని ఇలా హాఫ్ కప్ తీసుకోవాలి. వీటన్నిటిలోకి మనకెంతో బలాన్నిచ్చే సజ్జపిండిని ఒక 125 గ్రాములు తీసుకోవాలి. అయితే ఈ పిండితో మనకి 7-8 రొట్టెల వరకు వస్తుంది. 2 స్పూన్ల వేయించిన గ్రౌండ్ నట్స్‌ని తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకోవాలి. ఈ గ్రౌండ్ నట్స్ వేయడం వల్ల రొట్టెలకి చాలా టేస్ట్ పెరుగుతుంది. ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా వేసుకోండి. మొత్తానికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఒక స్పూన్ జీరా, 2 స్పూన్ల నువ్వులు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్. ముందుగా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్‌లో వాటర్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా బాగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మీకు కావాలనుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు వేయడం వల్ల రొట్టెలు మంచి కలర్ వస్తాయి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీంట్లో బాగా బాయిల్డ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ చాలా తక్కువ పడతాయి. అందుకే కొంచెం కొంచెం వేసుకొని చూసుకుంటూ చపాతీ ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది హాట్ వాటర్ ఏసాం కాబట్టి వెంటనే చేయి పెట్టకుండా ఫస్ట్ స్పూన్‌తో కలుపుకొని తర్వాత చేత్తో ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత బటర్ పేపర్ కానీ, ఇలా సిలికాన్ పేపర్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక్కసారి ఆయిల్ అప్లై చేస్తే చాలు. మళ్ళీ మళ్ళీ చేయనవసరం లేదు. దీన్ని రౌండ్‌గా షేప్ చేసుకొని చేత్తో ఒక పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పాన్ మీద వేసుకోవాలి. ఈ రొట్టెలకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. జస్ట్ 2 డ్రాప్స్ ఏసుకొని స్ప్రెడ్ చేసుకుంటే చాలు. ఈ రొట్టెని వేడైన పాన్ మీద వేసుకొని చిన్నగా ఆ పేపర్‌ని తీసేయాలి. క్యాప్ పెట్టి 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. మీడియం మంట మీదే ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, వన్ బై వన్ అన్నీ రెడీ చేసుకోవాలి. ఈ రొట్టెలు చల్లారిన తర్వాత కూడా మెత్తగా ఉంటాయి. ఈ రొట్టెల్లోకి కూర, పచ్చడి ఏం అవసరం లేదు. దీనికి కాంబినేషన్ ఆనియన్ రైతా చాలా బావుంటుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్. థాంక్ యూ.